హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఒక కమ్మటి స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకెప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడే కిచెన్‌లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులో 1 కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉప్మా రవ్వను బాగా వేయించండి. ఇది వేగాలంటే 5-6 మినిట్స్ అయినా పడుతుంది. మనం ఎప్పుడైనా ఏ బర్ఫీ చేసినా సరే నెయ్యిలో ఎంత బాగా వేయిస్తే దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఉప్మా రవ్వ మంచి సువాసన వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించాక ఇందులో పావు కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఎక్కడ గడ్డలు లేకుండా అంతా బాగా కలిపారంటే 1-2 నిమిషాల్లో మొత్తం అంతా పొడిగా అవుతుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక బౌల్ పెట్టుకొని అందులో అరకప్పు వరకు పంచదార యాడ్ చేసుకోండి. ఇందులో 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. పంచదార అంతా కరిగే వరకు మరిగించుకోండి. దీనికోసం పంచదార పాకం పట్టాల్సిన పని లేదు. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఈ షుగర్ వాటర్ వేయించిన ఉప్మా రవ్వలో కలుపుకుంటూ వేసుకోండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎక్కడా గెడ్డలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన రవ్వ మిక్స్ని ప్లేట్లో యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అంతా ఫ్లాట్గా స్ప్రెడ్ చేశాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం, పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే పైన యాడ్ చేసుకోండి. చూడడానికి బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా నోటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేశాక పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి. టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో చూసారు కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి.